మూవీ రిలీజ్ అవ్వడానికి 1 వీక్ కూడా లేదు. పైగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద హై బడ్జెట్ మూవీస్. సో సరిగ్గా ప్రమోషన్సే చేయడం లేదని మూవీ లవర్స్ అందరి బాధ. ఇంకో పక్క టీమ్ యూనిట్ అస్సలు పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్ ఆర్తనాదాలు. మరి వీటన్నిటికీ ఒక్క దెబ్బతో సమాధానం ఇచ్చేశారు నాగశ్విన్. లేటెస్ట్గా రిలీజ్ అయిన కల్కి ఫైనల్ ట్రైలర్ బుర్రని బ్లో అవుట్ చేసేసింది. ఇలాంటి కంటెంట్ ఉంటే సినిమాను వెతుక్కుంటూ ఆడియన్స్ థియేటర్కి రావాల్సిందే అన్నట్టు ప్రూవ్ చేశారు. చాలు, ఈ మాత్రం చాలు, ఎంతకన్నా అవసరం లేదు, ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సరైన టైంలో సరైన స్టఫ్తో ట్రైలర్ కట్ చేశారు. ఇంక సినిమాకి వెళ్ళి 3 గంటలు సరెండర్ అయిపోవడమే. అయినా అవేం విజువల్స్ అండి బాబు. గ్లిమ్స్ దగ్గర నుంచి ఇప్పుడు వదిలిన ఫైనల్ ట్రైలర్ వరకు ఎక్స్పెక్టేషన్ లెవెల్ని పెంచుకుంటూ పోతున్నారు. ఫిదా అంతే. అండ్ ఇప్పటివరకు రివీల్ చేసిన కల్కి అవుట్పుట్లో ఎమోషన్ని కేవలం అండర్లైన్గా మాత్రమే చూపించారు. 3 గంటల సినిమాలో ఆడియన్స్ని స్టోరీ కనెక్ట్ చేసేది స్ట్రాంగ్ ఎమోషన్. కాబట్టి దాని మీద ఈ ఫైనల్ ట్రైలర్ని కట్ చేయడం మంచి ఆలోచన. అండ్ ఈ ట్రైలర్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఏదో ఒక పర్పస్తోనే ఉంటుంది. అండ్ ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ ఎమోషన్ ఇంటర్నల్గా రన్ అవుతూనే ఉంటుంది. ఈ ట్రైలర్లో ఆ ఎమోషన్ని చాలా డీప్ లెవెల్లో ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఇప్పటివరకు రివీల్ చేసిన అవుట్పుట్లో ఈ కల్కి స్టోరీ మీద అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. శంబాల్ అనే ప్లేస్లో విష్ణువు తన 10వ అవతారం కల్కిగా అధర్మాన్ని అంతం చేయడానికి పుడతాడని అక్కడ ప్రజల బిలీఫ్. మరి ఆ కల్కిని తన కడుపులో మోస్తున్నట్టు దీపిక గారిని చూపించారు. అశ్వత్థామతో పాటు శంబాల ప్రజలు, రెబల్స్ గ్యాంగ్ సుమతిని, అదే దీపిక గారిని కాంప్లెక్స్ వాళ్ళ అటాక్ నుంచి ప్రాణత్యాగం చేసి మరీ కాపాడుకుంటున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. అయితే నాకు డౌట్ ఉంది. కల్కి కారణజన్ముడు కదా, అలాంటి అవతారం కాంప్లెక్స్ వల్ల ల్యాబ్ టెస్ట్ ద్వారా పుట్టడం ఏంటి? కథకి ఇది ఫుల్ కాంట్రాస్ట్ కనిపించింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇంకా కాంప్లెక్స్ తరపున ఫైట్ చేస్తూ 1 మిలియన్ యూనిట్స్ కోసం మన హీరో భైరవ దీపికను పట్టుకొని కాంప్లెక్స్కి అప్పగించాలని తన అల్టిమేట్ గోల్. మరి వీళ్ళ మధ్యలో ఈ యుద్ధం ఎంత ఎక్స్టెండ్ లెవెల్ వరకు వెళ్తుందనేది సినిమాలో చూడాలి. అండ్ ఇది మనకి ఇప్పటివరకు రివీల్ చేసిన అండ్ మనం డీకోడ్ చేసుకుంటున్న కథ. బట్ మెయిన్ స్ట్రీమ్లో చూస్తే కానీ తెలీదు ఇందులో ఏం సర్ప్రైజెస్ ఉన్నాయా అని. అయితే ఇదంతా చూసిన తర్వాత ఒకటి మాత్రం అర్థమవుతుంది, ప్రభాస్ కల్కి కాదని. మేబీ కల్కిని కాపాడే భైరవ కథ కూడా అయి ఉండొచ్చు. ఏం అర్థం కావట్లా. అదే కనుక జరిగితే డిసప్పాయింట్ అవుతాం మనం. కానీ అలా జరిగే అవకాశం మోస్ట్లీ ఉండదు. కథలో మనం ఎక్స్పెక్ట్ చేయని ఏదో ఒక టర్న్ ఓవర్ ఖచ్చితంగా ఉంటుందని నా గట్ ఫీలింగ్. ఎందుకంటే టైటిల్కి జస్టిఫికేషన్ ఇవ్వాలంటే అది ప్రభాస్ గారి క్యారెక్టర్ ఇవ్వాలి. పోనీ అలా కాదు అనుకుంటే స్టోరీని చాలా కన్విన్సింగ్గా చెప్పగలగాలి. మరి నాగశ్విన్ గారి స్టోరీని ఎలా డిజైన్ చేశారనేది తెలీదు. ఏంటో ఈ కథ అంతా అర్థమవుతున్నట్టే ఉంటుంది కానీ ఏం అర్థం కావడం లేదు. అండ్ ఇంక ఇందులో బోనస్ ఏంటంటే హెవీ విఎఫ్ఎక్స్తో కురుక్షేత్రాన్ని జస్ట్ కొంచెం సేపైనా చూడబోతున్నాం. ఇప్పటివరకు ఇంత హెవీ గ్రాఫిక్స్తో కురుక్షేత్రాన్ని చూపించిన వారు ఎవ్వరూ లేరు. దానికి సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్ని ఇందులో చూపించడం నాకైతే భలే అనిపించింది. ఈ షాట్ అబ్జర్వ్ చేశారా? ఇది కురుక్షేత్రం టైంలో అశ్వత్థామ ఉత్తర కడుపులోకి వేసిన బాణం షాట్. దీని తర్వాత అశ్వత్థామ కృష్ణుడి చేతిలో శపించబడి భూమి మీద ఎప్పటికీ ఇమ్మోర్టల్గా ఉండిపోతాడు. అండ్ దీని విఎఫ్ఎక్స్ క్వాలిటీ టెరిఫిక్గా ఉంది. ఈ సీక్వెన్స్ అట్లీస్ట్ మూవీలో 15 మినిట్స్ అయినా ఉంటుంది. ఎందుకంటే సినిమాకి ఇదే సోల్ పాయింట్. దీంతోనే కథ ముందుకు డ్రైవ్ అవుతుంది. అయితే ఈ షాట్లో అశ్వత్థామకి ఎగెనిస్ట్గా ఎవరో ఫైట్ చేస్తారు. మేబీ అది అర్జునుడు అయి ఉండొచ్చా? మరి ఆ రోల్ ఎవరు ప్లే చేయబోతున్నారు? విజయ్ దేవరకొండనా ఆర్ దుల్కర్నా? వీ డోంట్ నో. అండ్ ఇంకో బెస్ట్ సీక్వెన్స్ అశ్వత్థామ వర్సెస్ భైరవ ఫేస్ ఆఫ్. వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఒక్క చోట కాదు 2 చోట్ల ఉంటుంది. అవుట్డోర్ ఫైట్ జరుగుతుంది కదా, అదే దీపికని శంబాలకి తీసుకెళ్లే దారిలో భైరవ అడ్డుపడి అశ్వత్థామతో యుద్ధానికి దిగుతాడు. ఆ ఫైట్లో భైరవ అశ్వత్థామ చేతిలో ఓడిపోయి ఉండొచ్చు. ఎలా చెప్తున్నావు అంటే ఈ క్లిప్స్ చూసారా? దీపిక ఈ వెహికల్లో ఉండగానే అశ్వత్థామ భైరవతో ఫైట్ చేసి ఓడిస్తాడు. దెన్ అదే వెహికల్లో శంబాలకు వచ్చేస్తారు వీళ్ళు. అయితే ఈ గ్యాప్లో భైరవ మళ్ళీ రీబూస్ట్ అయ్యి శంబాలకి వచ్చి దీపిక కోసం అశ్వత్థామతో ఫైట్ చేస్తాడు. అశ్వత్థామతోనే కాదు, రైడర్స్ అదే విలన్ గ్యాంగ్తో కలిసి రెబల్స్ మీద శంబాల మీద అటాక్ చేస్తాడు మన భైరవ. ఈ షార్ట్స్ అన్నీ ఆ బ్యాటిల్ క్లిప్సే. అండ్ ఇందులో వెహికల్ బుజ్జి ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో లాగా మెగాజోడ్లో మారడం భలే అనిపించింది. ఇవన్నీ ప్యూర్ ఎలివేషన్ షాట్స్. థియేటర్లో కనుక వీటిని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ హై మామూలుగా ఉండదు. అయితే భైరవ కాంప్లెక్స్కి వెళ్ళడానికి 1 మిలియన్ యూనిట్స్ సంపాదించాలనుకుంటాడు. ఎవడెలా పోయినా తన గోల్ అదే. వన్స్ నిజం తెలుసుకున్నాక రెబల్స్ వైపు మారి రైడర్స్ మీద ఎగెనెస్ట్గా ఫైట్ చేయొచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన క్లిప్స్ ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. మేబీ నాగశ్విన్ గారు ఈ కల్కికి సంబంధించి రిలీజ్ చేసిన ప్రతి అవుట్పుట్లో కాయిన్కి ఒక సైడ్ మాత్రమే చూపించారని అనుకుంటున్నాను నేను. అన్నీ ఒకేసారి రివీల్ చేసేస్తే ఇంకెందుకు మూవీ చూడడం? అండ్ ఇలాంటి సర్ప్రైజెస్ అన్ని థియేటర్లోనే చూడాలి. అండ్ ఇంకా కమల్ హాసన్ గారు మేకోవర్ అయితే ఆస్ట్రక్ చేసేసింది. ఆ ప్రాస్థెటిక్ మేకప్తో సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్లో ఆయన తప్ప ఎవ్వరు కూడా పరకాయ ప్రవేశం చేయలేరు. ఈ ఏజ్లో ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అంతే. అండ్ యాస్కిన్ మేకోవర్ చూస్తే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ వాడుకొని ఎన్నో సంవత్సరాల నుంచి బతికుంటున్నాడా అనిపిస్తుంది. తను అలా బ్రతకడానికి కారణం అమ్మాయిల్ని బంధించి ల్యాబ్ టెస్ట్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలా
వాళ్ళతో ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి దాంతో అతను సర్వైవ్ అవుతుండొచ్చు. దాని పేరే ప్రాజెక్ట్ కే. ప్రాజెక్ట్ కే అంటే కల్కి కాదు, అది వాళ్ళు చేస్తున్న మిషన్ పేరు అని 1 year బ్యాక్ గ్లిమ్సీ బ్రేక్ డౌన్ వీడియోలో కూడా చెప్పాను నేను. అండ్ ఈ క్లోజప్ షాట్లో యాస్కిన్ హెడ్ దగ్గర చూస్తే పగిలిపోయిన స్కల్తో అటాచ్ చేసిన రింగ్తో కనబడుతున్నాడు. ఇప్పుడంటే ఇలాంటివి జరిగితే మనం స్టిచ్చెస్ వేయించుకుంటాం, ఫ్యూచర్ కాబట్టి ఈ చిన్న రింగ్ అటాచ్ చేసి ఉండొచ్చేమో. అండ్ ఇండెప్త్ యాస్కిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడేంత స్టఫ్ ఏమీ రివీల్ చేయలేదు. అండ్ ప్రతి క్యారెక్టర్ స్టార్ట్ టు ఎండ్ కొంచెమైనా అర్థమవుతుంది, కానీ కమల్ హాసన్ గారు అండ్ ప్రభాస్ అన్న క్యారెక్టర్ సస్పెన్స్గానే ఉన్నాయి. ఇప్పటివరకు రివీల్ చేసిన దాంట్లో ప్రభాస్ గారి హోల్ పర్పస్ వచ్చి 1 million units అంతే. మరి ఆ 1 million unitsకి రీచ్ అయ్యే క్రమంలో అతని క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది డైరెక్ట్ మూవీలోనే చూడాలి. డెఫినెట్గా ఆ చేంజ్ ఓవర్ మనకి బుర్ర పాడు చేస్తుంది అనుకుంటున్నా. ఇంకా లాస్ట్ వన్ వచ్చి ఈ ట్రైలర్ మొత్తంలో నాకు అనిపించిన ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇదొక్కటే ఎందుకో నాకు తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది. చివరిలో వచ్చిన సాంగ్ కూడా అంత నచ్చలేదు నాకు. ఎనీవేస్ ఫైనల్ అవుట్పుట్ చూసాక డిస్కస్ చేద్దాం దీని గురించి. అండ్ June 27 బెనిఫిట్ షో చూసి వచ్చి కల్కి రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ గైస్. ఇప్పటివరకు రివీల్ చేసిన మన ప్రభాస్ అండ్ కల్కి మూవీకి సంబంధించి బ్రేక్ డౌన్ అనాలిసిస్ వీడియోస్లు అన్నీ ఈ వీడియోతో అయిపోయాయి. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సింది మూవీ రిలీజ్ తర్వాతే. అండ్ ఈ మూవీ మీద మీరెంత ఎక్సైటింగ్ ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ మీరు ఏ రోజున ఏ టైంకి కల్కిని మెయిన్ స్ట్రీమ్లో చూడబోతున్నారో మాతో షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.